వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజేందర్పై తాగిన మత్తులో మైకంలో అతని స్నేహితులు అతనిపై దాడి చేశారు. అడ్డుగా వాళ్ళమ్మ రాగా వాళ్ళమ్మని అక్కడక్కడే హతమార్చారు. రాజేందర్ గాయాలతో గాయపడ్డాడు. రాజేందర్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నీ పేరేం పేరు? నా పేరు చిన్నయ్య సార్. ఏ ఊరు? రాపోలు. రాత్రి ఏం జరిగింది మరి? నాకు తెలియదు సార్. నేను చేనుకాడు చేనుకి తీసుకున్నాం అనుకున్నా సార్. ఎన్ని గంటలకు జరిగింది ఇది? 1 గంట కావచ్చు సార్. వచ్చి నన్ను లేపిండు. లేపితే నేను లేచి నాకు పోయిందాం పీనుగా నా కొడుకు రక్తం పొక్కలు మొత్తం పొక్కలు సందు లేకుండా ఈడ ఈడ కనకాడు షాక్ ఉన్నది. ఇట్లా చేసి తగ్గుతున్నది. కనకాడు షాక్ ఉన్నది. నాకు ఇక్కడ వాను నా కొడుకు ఎక్కడ వాను, నా తల్లి ఎక్కడ వాను, నాకు చూపుతలేరు, నన్ను రాణిస్తలేరు. నేను తెలంగాణకి ఇట్లా తెలిసిన ఇది తీసుకుని తెలుస్తలేదు. వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఎవరు వాళ్ళు ఎంతమంది వచ్చింది తెలియదు సార్. నాకు ఒక్కని పేరు నా కొడుకు చెప్పిండు. ఎవరు వచ్చిందంటే కిరణ్ గారు వచ్చిండు. ఆయన సరే బిడ్డ అది ఒక్కటి నిన్ను కొట్టినారంటే. కిరణ్ అంటే ఎవరు? కొట్టానంత అని తమ్మని కొడుకు. 24 గంటలు నా కొడుకు నుండి జీతం వచ్చినప్పుడు సగం పైసలు కొనవుతాడు. తినా తాగుతాడు. ఆ సగం పైసలు ఇంట్లో బియ్యానికి అని సంస్కారం ఏందో అని ఇష్టం. ఆ కొడుకు ఇష్టం అని ఇష్టం చేసుకోకనుకుని ఇచ్చులే. నా కొడుకు 2 రూపాయలు ఆయన అడగలే. నిన్న పరికొచ్చా కూడా 2 రూపాయలు అయినా పోతా బస్ కంటే. నా పెద్ద కొడుకు వచ్చినాడు. బండి మీద ఎత్తుకొని ఇంటికి వచ్చి నేను తినలే. చక్క పోయి మామూలు చెట్టు కాడ చూసి స్కూల్లో పోయి చలిపెట్టింది. కప్పుకొని కేంద్రీకరించుకుని పేద పరిస్థితి గుంగలేరు. ఓ బొంతున్నది కుట్టింది. అడవిలో కుట్టింది. పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయలేరా? వాళ్ళని ఏం చేసిండో సార్. నాకు నా తల్లి చుట్టే ఉంది. నేను ఇక పోలీసు వాళ్ళు తెలియదు నాకు. ఈ దవాఖాన్ని తెలుస్తలేదు నాకు. పోలీసు వాళ్ళు తెలుస్తుంది సార్. నాకు ఎవ్వరు తెలుస్తలేదు. ఇక ఈ దవాఖాన ఒక్కటి ఈ చుట్టూ ఇది కొత్తగా పాత దవాఖాన ఇది పరిచయం కాదు. ఇయ్యకుడు 2 పెన్నాలోడు ఇయ్యకుడు. ఇద్దరు ఓ పెన్నాన్ని చంపిండు, ఇంకో పెన్నాన్ని చేసుకున్నాడు. ఇయ్యకుడు నా కొడలను రావాలి కదా. నా పెన్నాన్ని నా మొగడు ఇస్తానంటే దానికి నేను తప్పు పడతలేను. నాకో బిడ్డ ఉండేది. ఆమె కూడా బిడ్డని. నేను ఎన్నాడు ఒక మాట అండి నన్ను ఆమె అండి తప్పంతా నా పిల్లగాంది తప్పు. ఎట్లా తప్ప అంటే ఇంత పిలుచుకుని ఇంటి నిండా కూర్చుంటాడు. జీతం వచ్చిందంటే అని చుట్టూ కాకుల్లాకి ఎంతమంది వచ్చిన అంతమంది కోపిస్తాడు. అది పిచ్చి. నన్ను తిట్టుని కాడు. అదే పిచ్చుకోకుండా ఆ పొరా అంటే నేను పుట్టించే వరకు మూతికి సారా పట్టలే. తాయితో కలుస్తుందో లేకపోతే ఈ నాది మా తమ్ముడు వచ్చి తాగుతుంది. అది సరే కళ్ళు ఇచ్చింది. అదే మోసం నాకు. లేకపోతే ఇంకా చెప్తే కూర్చుంటుంటే ఇక చెప్తే కూర్చున్నా కానీ నన్ను చంపుతుండ్రి. తప్పకుండా నన్ను నా పెన్నాన్ని చంపదామంటే వచ్చిండ్రు. నా పెన్నం ఒక్క దొరికింది. నా పెన్నం అంటే తల్లి దొరికింది. దొరికినప్పుడు పిసికిండ్రు. ఆమె విసికినాకనే ఈయన పని పట్టిండ్రు. లేకపోతే ఒక్క కూతకు లేస్తున్నాడు. ఎంత నందాగాని రాజేందర్ అంటే అయిపోయాడు. నన్ను కోరి పెట్టుకున్నా. నా కొడుకును నరసింహుడు అంటే నేను ఒప్పలే మాట్లాడతాను. నా కొడుకును రాజేందరు అని పెట్టుకుంటే నా రాజేందర్ పని ఎలా చేశాడు.